ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది 5G తర్వాత రానున్న టెక్నాలజీ గురించి. అదే 6G. అసలు ఈ 6G అంటే ఏమిటి? ఇది ఎప్పుడు వస్తుంది? అండ్ మన స్మార్ట్ ఫోన్లకి ఇది సపోర్ట్ చేస్తుందా అనే ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో సమాధానం చూద్దాం. 5G తర్వాత 6G రానుందా అంటే దానికి ఒక్కటే సమాధానం, అవును, ఎస్, 6G రానుంది. మొబైల్ టెక్నాలజీలో ప్రతి కొత్త జనరేషన్కి దాదాపుగా 10 సంవత్సరాల వ్యవధిలో ఈ నెట్వర్కింగ్ అనేది అప్డేట్ అవుతూ వస్తుంది. 2G నెట్వర్కింగ్ 1986లో ప్రారంభించి 1990లో దాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు. అలాగే 3G నెట్వర్క్ వస్తే 1995 టు 1998 మధ్యలో డెవలప్ చేసి 2000స్లో దాన్ని ప్రారంభించడం స్టార్ట్ చేశారు. 4G నెట్వర్క్ వస్తే 2009 టు 2010లో లాంచ్ చేశారు. 5G నెట్వర్క్ అందరికీ తెలిసిందే, 2019 నుంచి 2020 మధ్యలో ప్రారంభించారు. ఈ పద్ధతి 10 సంవత్సరాల సైకిల్గా ఇలా కొనసాగుతుందని నెట్వర్కింగ్ ఇండస్ట్రీలో పూర్తిగా ప్రచారం జరుగుతుంది. మరి 6G పై పరిశోధనలు జరుగుతున్నాయా అంటే అవును, పరిశోధనలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 6G పై పరిశోధనలు ఆలస్యంగా ప్రారంభమైనా దీనిపై చాలా దేశాలు, సంస్థలు పనిచేస్తున్నాయి. 6Gని 2030 నాటికి నెట్వర్కింగ్ గా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 6G పై ప్రస్తుతం ప్రధాన పరిశోధనలు ఈ అంశాలపై జరుగుతున్నాయి. ఫస్ట్ వచ్చి నెట్వర్కింగ్ స్పీడ్, అతివేగం. 5G కంటే 100 రెట్లు వేగంగా ఉంటుందని, ఒక సెకండ్లోనే థౌజండ్స్ ఆఫ్ MBPS స్పీడ్ ని ఇచ్చేలా దీన్ని తయారు చేస్తున్నారు. నెక్స్ట్ది రేంజ్ అంటే దూరం. 6G ద్వారా పల్లెటూరులో కూడా సులభంగా కనెక్టివిటీ ఉండేలా చూస్తున్నారు. థర్డ్ వచ్చి ఎఫిషియన్సీ, సమర్థత. 6G నెట్వర్కింగ్ లో మంచి సిగ్నల్స్ అండ్ పూర్ కనెక్టివిటీ ప్రాబ్లం లేకుండా దీన్ని తయారు చేస్తున్నారు. అసలు 6G పని చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేది ఇక్కడ మనకు ప్రశ్న. ఈ కొత్త జనరేషన్ టెక్నాలజీ రావడానికి 4 ముఖ్య దశలు ఉంటాయి. ఫస్ట్ది వచ్చి రీసెర్చ్. దీన్ని డెవలప్ చేసి టెస్టింగ్ కంప్లీట్ చేసి ఎండ్ యూజర్ వరకు తీసుకెళ్లగలగడం ఫస్ట్ లెవెల్. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్స్. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫోన్లు, నెట్వర్క్లను సరిపడే విధంగా స్పెసిఫికేషన్లు తయారు చేయాలి. థర్డ్ వచ్చి ప్రొడక్టివిటీ అంటే ఉత్పత్తులు, కొత్త సాఫ్ట్వేర్, హార్డ్వేర్లను బిల్డ్ చేయగలగడం. ఫోర్త్ లెవెల్ వచ్చేసి ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఇంప్లిమెంటేషన్. నెట్వర్కింగ్ టవర్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇది పూర్తి స్థాయిలో వర్క్ అవుతుంది అని నిరూపించడం. ఇదంతా బాగానే ఉంది. మరి ఎండ్ యూజర్కి వచ్చేటప్పటికి మెయిన్ వచ్చే డౌట్ ఏంటంటే 6G కోసం 5Gని స్కిప్ చేయాలా? అస్సలు కాదు. 5G ఇప్పుడే ప్రారంభమైన కొత్త టెక్నాలజీ అంటున్నారు కొంతమంది నిపుణులు. మీరు 6G కోసం వేచి ఉండటం అంత అవసరం లేదు. 5G ఇప్పుడున్న టెక్నాలజీకి సరిపోతుంది. 6G రానంత వరకు దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోండి అనే చెబుతున్నారు. ఇంకొక పక్క ఈ టెలికాం ఇండస్ట్రీస్ అన్ని ఈ 6G బీటా వెర్షన్ లో ఉంది, 2027 నాటికల్లా మార్కెట్లోకి వస్తుందని చెబుతున్నారు. ఈ లెక్కను చూసుకున్న 10 years టార్గెట్ కి అంటే 2030 నాటికల్లా అందరికీ అందుబాటులోకి వచ్చేస్తుందని నెట్వర్కింగ్ ఇండస్ట్రీస్ అన్ని గట్టిగా చెబుతున్నాయి. మరి 5G 100% ఉపయోగించడం 6G అవసరమా అనే వివరంలోకి వస్తే ఒక ప్రముఖ నెట్వర్కింగ్ ఇంజనీర్ ఇలా అంటున్నాడు, మనం 5Gని సరైన విధంగా ఉపయోగిస్తే 6G అవసరమే లేదు. ఎలా అంటే 5G టెక్నాలజీ రూపొందించినప్పుడే దీని యొక్క ప్రధాన లక్ష్యం ఫార్వర్డ్ కంపాక్టబిలిటీ, అంటే కొత్త ఫీచర్ని జోడించడానికి, యాడ్ ఆన్ చేయడానికి అనుగుణంగా ఉంటుంది అండ్ పెరుగుతున్న డిమాండ్లను తట్టుకునే సామర్థ్యం కూడా ఉంది. 5G నెట్వర్కింగ్ టెక్నాలజీనే సరైన విధంగా ఉపయోగిస్తే కొత్త తరం అవసరం లేకుండానే సరికొత్త ఫీచర్ని అందించగలదు. ఎందుకు 6G గురించి మాట్లాడుతున్నారు? ఇది అంతా మార్కెటింగ్ హైప్ అనే వారి వాదన. ఈ 6G అనేది ప్రమోషనల్ పర్పస్ మాత్రమే. సాంకేతికంగా చూస్తే 5Gనే సరిగ్గా అభివృద్ధి చేస్తే దీనిపై న్యూ ఫీచర్స్ ని యాడ్ ఆన్ చేస్తే 6G అవసరం ఉండదు అని వారి వాదన. మరి 5Gని 100% ఎలా యూజ్ చేయాలి? 5G ఓన్లీ స్పీడ్ ఇంటర్నెట్ కోసం మాత్రమే కాదు, దీన్ని పూర్తిగా ఉపయోగిస్తే అది సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు అని వారు చెప్తున్నారు. 5G యొక్క వినియోగాలు అంటే అప్లికేషన్స్ చూద్దాం. స్మార్ట్ సిటీస్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్లపై ట్రాఫిక్ లైట్లు, రవాణా వ్యవస్థలను ఈ 5G నెట్వర్క్ని బేస్ చేసుకుని ఫుల్గా కంట్రోల్ చేయొచ్చు. పబ్లిక్ సర్వీసులను ఇంకా స్మార్ట్గా అప్డేట్ చేయొచ్చు. ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, ఫ్యాక్టరీల్లో ఆటోమేషన్ మిషన్లను 5Gతో రియల్ టైంలో పనిచేయించేలా చేయడం. డ్రోన్లను అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సిస్టమ్స్లోని ఉపయోగించడం. ఆరోగ్య రంగానికి వస్తే టెలిమెడిసిన్ అంటే డాక్టర్లు దూర ప్రాంతాల్లో ఉన్న రోగులకు రిమోట్ ద్వారా ట్రీట్మెంట్ని అందించగలగడం. నెక్స్ట్ విఆర్ అండ్ ఏఆర్. దీని గురించి చెప్పుకుంటూ పోతే ఒక సెపరేట్ వీడియోనే చేయొచ్చు. మీరు కామెంట్స్లో చెప్పండి సెపరేట్గా వీడియో చేయమంటారో లేదో. మరి విఆర్, ఏఆర్ అంటే విర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ. మరి సింపుల్గా ఈ విఆర్ అంటే ఏంటంటే మీరు ఈ మధ్య రీల్స్లో చూడొచ్చు,
విఆర్ హెడ్సెట్ పెట్టి చనిపోయిన వాళ్ళు వచ్చి మీతో డైరెక్ట్గా కనెక్షన్తో మాట్లాడుతున్నట్టుగా చూపిస్తున్నారు కదా. సింపుల్గా చెప్పాలంటే ఇదే విఆర్. రియల్ ప్రపంచంలో కంటే పూర్తిగా డిజిటల్ ప్రపంచంలోకి ఇది తీసుకెళ్ళిపోతుంది. ఏఆర్ అంటే రియల్ ప్రపంచాన్ని డిజిటల్ ఎలిమెంట్స్తో మిళితం చేయడం. ఉదాహరణకు మీ ఫోన్ కెమెరా ద్వారా ఒక గది చూడడం, దానిలో ఫర్నిచర్ని ఎలా కనిపిస్తుందో చూపించడం, ఇదంతా. మరి ఈ ఏఆర్ విఆర్ అనేది పూర్తిగా 5G ద్వారా ఇంప్లిమెంట్ చేస్తే గేమింగ్, ఎడ్యుకేషనల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో మునుపెన్నడూ లేనటువంటి అప్డేట్స్ని చేయొచ్చు. అంతేకాకుండా మిషన్లతో సమర్థవంతమైన కమ్యూనికేషన్, ప్రొడక్షన్ ప్రాసెస్లను మరింత వేగంగా నిర్వహించడం. మొత్తానికి చెప్పాలంటే ఈ 5Gని సరికొత్తగా ఉపయోగించుకుని దాని సాంకేతికతను పూర్తిగా వృద్ధి చేస్తే ఈ కొత్త జనరేషన్ అవసరం ఉండదు. మనం ఇప్పుడు ఉన్న ఈ 5G టెక్నాలజీని పూర్తిగా అర్థం చేసుకుని దీని ఉపయోగాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, రాబోయే 6G గురించి ఆలోచించడానికి చాలా సమయం ఉంది. కాబట్టి ఈ 5G టెక్నాలజీని మన జీవితంలో విప్లవాత్మక మార్పులకు ఉపయోగించుకుందాం. ఈ అంశాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో రాసి నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి సరికొత్త కంటెంట్ మీకు డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.